ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కాకినాడ ఎస్సీ ఎస్టీ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కుంచె శ్రీహరి పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కాకినాడ ఎస్సీ ఎస్టీ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కుంచె శ్రీహరి పృథ్వీరాజు పేర్కొన్నారు. కాకినాడ ఎస్సీ ఎస్టీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వారు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచి ఏర్పాటు చేసి తీర్పును పునః సమీక్షించాలన్నారు. ప్రతి గ్రామం నుంచి మాలలు చైతన్యవంతులై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మాల ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సూచించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీలు రాజకీయాలు మానుకోవాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15% నుంచి 23% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు జేవి రమణ, నగదర్ అశోక్ కుమార్, శ్వేత, విజయలక్ష్మి, ఎం సత్యనారాయణ, సూర్యకళ, బి సత్యనారాయణ, ఝాన్సీ రాజాబాబు, కె ఏడుకొండలు, పి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు టి పృథ్వీరాజ్, కాకినాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్. నేను ఈరోజు కాకినాడ బార్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ అందరూ కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో వర్గీకరణకి వ్యతిరేకంగా ఇవ్వడం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. అలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 చెప్తుంది. ఏం చెప్తుంది? వర్గీకరణ ఎవరినన్నా చేర్చాలన్నా కలపాలన్నా తీసేది ఒక పార్లమెంట్కి తప్ప ఎవరికి ఎటువంటి అధికారం లేదు. పార్లమెంట్లో చర్చించి దాన్ని ఆమోదించిన తర్వాత మాత్రమే వర్గీకరణ అవుతుంది. కానీ సుప్రీంకోర్టు పార్లమెంట్ను కూడా బైపాస్ చేసి ఈ యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి సుప్రీంకోర్టు ఈ తీర్పుని పునఃసమీక్షించాలని, అదేవిధంగా భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది ఎస్సీఎస్టీలు, 40 కోట్ల మంది జనాభా ఎస్సీఎస్టీలు ఉన్నారు. మెజారిటీ పీపుల్ ఎవరు కూడా వర్గీకరణ కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నాయి. కేవలం ఏంటంటే వీళ్ళని విభజించి పాలించనే ధోరణిలో మాత్రమే ఈ వర్గీకరణ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క అధికారాన్ని, అగ్రకులాల అధికారాన్ని నిలుపుకోవడానికి మాత్రమే ఈ వర్గీకరణ చేసి వీళ్ళని విడగొట్టి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ఆ కారణంగానే ఈ విభజించారు తప్ప దీంట్లో ఏమీ లేదు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీలు మాత్రం ఎప్పటికీ ఐక్యంగానే ఉంటేనే రాజ్యాధికారం అనేది సాధ్యం అవుతుంది. రిజర్వేషన్లు అనేవి పెంచాలి తప్ప వర్గీకరణ చేయకూడదు. అవసరమైతే సుప్రీంకోర్టుని జనాభా ప్రాతిపదికన వీళ్ళ యొక్క జనాభా పెరిగింది కాబట్టి రిజర్వేషన్ శాతం పెంచండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సెన్సెస్ తీసుకుని ఒక డైరెక్షన్ ఇవ్వాలి పార్లమెంట్కి. అంతే తప్ప ఇది రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు తీర్పు, దీన్ని పునఃసమీక్షించాలని మేము అందరం న్యాయవాదులు అందరూ కూడా కోరుతున్నాం. పృథ్వీరాజ్, కాకినాడ అడ్వకేట్.